యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. మీరందరూ కూడా అత్యున్నతంగా ఆశీర్వదించబడి ఉన్నారు మరియు కటాక్షింపబడి ఉన్నారు అని నమ్ముచి ఉన్నాము. ఈ రీతిగా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొనుటకు, నా యొక్క విశ్వాసాన్ని మీతో పంచుకొనుటకు దేవాతి దేవుడు అనుగ్రహించిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. లేఖన భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే కీర్తనలు 42వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాము. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క లేఖనంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు ఈ విధంగా అంటున్నాడు. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనంలో దావీదు ఏమని అంటున్నాడు? నా ఆశ్రయ దుర్గమైనటువంటి నా దేవునితో నేను ఇలాగంటాను. నా ఆశ్రయ దుర్గము, నా పురము, నా కొండ, నా కోట, నా యొక్క సృష్టికర్త, నా రక్షకుడైన వానితో నేను ఈ విధంగా అంటాను. ఏ విధంగా అంటాను? నీవు నన్ను ఎలాగ మర్చావు, నీవు నన్ను ఎలాగ మర్చిపోయావు అని అంటాను. ఎందుకు అంటూ ఉన్నాడు ఆ విధంగా? దేవా, నీవు నన్ను మర్చిపోయావు అని ఎందుకు, ఏ ఒక్క కారణం చేత అంటూ ఉన్నాడు అని మనం చూసుకున్నట్లయితే, దావీదు మహారాజుని దేవాతి దేవుడు అభిషేకించాడు. సమూయేలు ద్వారా మరి దేవాతి దేవుడు దావీదును అభిషేకించాడు. రాజుగా, ఇజ్రాయేలుల మీద రాజుగా ఉండుటకు అభిషేకించడం జరిగింది. మరి అభిషేకింపబడినప్పటి నుంచి ఆ యొక్క సింహాసనం మీద కూర్చునేంత వరకు అనేక సంవత్సరములు సౌలు చేత, శత్రువుల చేత తరుమబడ్డాడు. అనేక బాధలను, అనేక నిందలను అనుభవించడం జరిగింది. ఎవరి మీదైతే రాజుగా నియమించాడో దేవుడు, ఆ యొక్క ప్రజలే తృణీకరించిన పరిస్థితులు కూడా అనేక మార్లు రావడం జరిగింది. మరి ఆ యొక్క పరిస్థితులన్నిటినీ చూసి, తను పొందుకుంటున్నటువంటి బాధల్ని చూసి దావీదు మహారాజు దేవునితో నేను ఎలా అంటాను అని అంటున్నాడు. దేవా, పరిస్థితులన్నీ నాకు జరుగుతున్నాయి, వీటన్నిటి గుండా నేను వెళ్తూ ఉన్నాను, ఈ యొక్క ఆపదల గుండా నేను వెళ్తూ ఉన్నాను, ఇలాంటి నిందల గుండా వెళ్తున్నాను, ప్రాణ భయము చేత నేను తరమబడుచున్నాను, నా శత్రువులు నన్ను బాధలు పెడుతున్నారు, నా శత్రువులు నీ దేవుడు ఎక్కడున్నాడు అని నన్ను ముమ్మారు అడుగుచూ ఉన్నారు. మరి ఇవన్నిటిని చూస్తుంటే నాకొకటి అనిపిస్తూ ఉంది. వీటన్నిటిని చూస్తుంటే మరి నాకేమనిపిస్తుంది అంటే, నీవు నన్ను మరిచావు, నీవు నన్ను మర్చిపోయావు అని అనిపిస్తుంది అని దేవునితో నేను అంటాను. నీవు నన్నేల మరిచావు దేవా అని నా ఆశ్రయ దుర్గమైన వానితో నేను అంటాను అని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. మరి సత్యం ఏంటి చెప్పండి? దావీదు అంటున్నాడు, మరి ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే దేవుడు నన్ను మర్చిపోయాడు, నేను దేవునితో నా ఆశ్రయ దుర్గమైన వానితో నేను చెప్తాను, నీవు నన్ను ఎలా మర్చావు అని అంటాను అని అంటూ ఉన్నాడు. మరి నిజముగా అది సత్యమేనా? దావీదు మహారాజు దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటూ ఉన్నాడు అని తలంచుచూ ఉన్నాడు. అది నిజమేనా? అది సత్యమేనా? నిజంగానే దేవుడు దావీదును మరచాడా అని చూసుకున్నట్లయితే మరి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన లేఖనాలు స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు అనేక మార్లు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను విడువను, నిన్ను ఏమాత్రమును ఎడబాయను, నేను నీతో ఉన్నాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నీ ముందర నేను నడుస్తాను అని పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు దేవాతి దేవుడు తన బిడ్డలను గూర్చి వాగ్దానం చేశాడు. దేవాతి దేవుడు మనతో నిబంధన చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడు? ఎవరితో అయితే దావీదు మహారాజు నా ఆశ్రయ దుర్గంతో నువ్వు నన్ను మర్చిపోయావు అని నేను చెప్తాను అని అంటున్నాడో, మరి ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఆ ఆశ్రయ దుర్గమైన దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఆ సృష్టికర్త ఏం చెప్పాడో తెలుసా? నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. హల్లెలూయా. సత్యమేమిటంటే, నిజమేమిటంటే, వాస్తవమేమిటంటే దేవాతి దేవుడు దావీదుని విడువలేదు. హల్లెలూయా. దేవాతి దేవుడు దావీదుని ఏ మాత్రమును ఒక్క క్షణము కూడా ఎడబాయలేదు. దావీదు అనుకుంటూ ఉన్నాడు, ఆ పరిస్థితులన్నిటిని
జరుగుతున్నన్నిటిని చూసి తనకు అనిపిస్తుంది అది తన యొక్క ఆలోచన మాత్రమే, అది నిజము కాదు, అది సత్యము కాదు. సాక్షాత్తు యేసుక్రీస్తు ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరమునకు వెళ్లే ముందుగా మరి మనతో ఒక వాగ్దానాన్ని చేశాడు. ఏమనంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి సత్యము ఏంటో దేవాది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. నిజము ఏంటో దేవాది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని హృదయం ఏంటో, ఆయన మనకేమై ఉన్నాడో, దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడో, ఆయన బిడ్డల పక్షాన ఆయన ఎలాగా ఉన్నాడో మరి లేఖనములు స్పష్టముగా తెలియచేస్తున్నాయి. దేవుడు మనలను విడువలేదు, దావీదుని దేవుడు విడువలేదు, దావీదుని దేవుడు ఎడబాయలేదు, దావీదుతో దేవుడు తోడుగా ఉన్నాడు. ఇంకొక లేఖనాన్ని మనం ఒక్కసారి చూద్దాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. వావ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్త్రీ తన యొక్క గర్భమును పుట్టిన చంటి బిడ్డను మరి మరచిపోదు. ప్రేమతో, వాత్సల్యతతో, కన్న బంధముతో ఒక్క క్షణం కూడా ఇట్లా అనకుండా కాచుకుంటూ ఉంటుంది, పోషిస్తూ ఉంటుంది, మరి ఏం కావాలో చూసుకుంటూ ఉంటుంది, తోడుగా ఉంటుంది. మరి ఇన్ కేస్ మరి స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లనైనా మరుస్తుందేమో, కానీ నేను మిమ్మల్ని అసలు మరువను. మరి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డ కన్నా ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనతో వాత్సల్య బంధాన్ని, ప్రేమ బంధాన్ని కలిగి ఉన్నాడు. ఆయన తన రక్తముతో మనలను కొన్నాడు, తన రక్తము చేత ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకున్నాడు. మనము జీవించాలి అని ఆయన మన కొరకు మరణించాడు. ఆయన తన ప్రాణాన్నే మన కొరకు ధారపోశాడు. ఇంత మన కొరకు చేసిన దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీవు కూడా నీ చుట్టూరా జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, నీవు వెళ్తున్న ఇబ్బందులను బట్టి, నీవు పొందుకుంటున్న ఆపదలను బట్టి, నీకు జరుగుతున్నటువంటి ప్రస్తుతమైన సమస్యలను బట్టి మరి దేవునిని మరిచాడు, ఆయన నాతో లేడు అని నీకు అనిపిస్తూ ఉందేమో, కానీ అది వాస్తవం కాదు. మనకేదైతే అనిపిస్తుందో అది సత్యము కాదు. దేవుడు తన వాక్కు ద్వారా ఏదైతే తెలియజేస్తున్నాడో అదే సత్యము. దానిని మనం పట్టుకోవాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే పౌలు అంటూ ఉన్నాడు, మేము వెలిచూపుని బట్టి కాక విశ్వాసాన్ని బట్టే జీవిస్తాము. భౌతికంగా పరిస్థితులు మరి మాకు వ్యతిరేకంగా ఉండొచ్చు, అవి సత్యము కాదు. దేవుడు మాతో ఏం చెప్పాడో అది సత్యము, దానిని నమ్ముతాము. దానిని బట్టి భౌతికమైన పరిస్థితులు కూడా మారతాయి అని పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మరి నీవు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నా సరే, ఎలాంటి ఇరుకుల గుండా, ఎలాంటి ఇక్కట్ల గుండా నీవు వెళ్తూ ఉన్నా సరే, మరి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మరి దేవునిని మర్చిపోయాడు అన్నట్లుగా నీకు అలాంటి ఆలోచనలు తీసుకొస్తున్నా సరే, మనుషులు సైతము నువ్వు యేసయ్యను నమ్ముకున్నావా, మరి నీకెందుకు ఇలా జరుగుతుంది అని అలాంటి మాటలు అంటూ ఉన్నా సరే, నీవు వాటిని కన్సిడర్ చేయకూడదు, నీవు వాటిని లక్ష్య పెట్టకూడదు. నిన్ను ఉద్ధరించువాడు, నిన్ను కాపాడువాడు, నీకు సహాయము చేయువాడు, నిన్ను నడిపించువాడు, నీవు ఉన్నటువంటి ఆ యొక్క ఊబి నుంచి, బాధ నుంచి నిన్ను లేవనెత్తు దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు, నిన్ను రక్షించిన వాడు నీతో ఒక నిబంధన చేశాడు. ఏంటి అంటే, నిన్ను విడువను, నిన్ను ఏమాత్రమును ఎడబాయను అని దేవుడు చెప్పాడు. 24/7 ఆయన నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు అంటే నీకు సహాయం చేయడానికి, ఆయన నీతో ఉన్నాడు అంటే నిన్ను నడిపించడానికి, ఆయన నీతో ఉన్నాడు అంటే నిన్ను పోషించడానికి, ఆయన నీతో ఉన్నాడు అంటే నీకు శాంతి సమాధానాన్ని ఇవ్వడానికి, ఆయన నీతో ఉన్నాడు అంటే నీ మార్గములను సరళం చేయడానికి, ఆయన నీతో ఉన్నాడు అంటే దెర్ ఈజ్ ఎ పర్పస్. ఆయన చిత్తములో, ఆయన ఉద్దేశములలో నిన్ను నడిపించుటకు. హల్లెలూయా. మరి మన యొక్క
ఆలోచనలు మనకి ఏది అనిపిస్తుందో, ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయో, డోంట్ ట్రస్ట్ ద ఫీలింగ్స్, ట్రస్ట్ గాడ్. మరి మీకు అనిపిస్తున్న ఆలోచనలు వాటిని మీరు పట్టించుకోవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్యం చేయండి, దేవుని యొక్క వాగ్దానాలను గట్టిగా పట్టుకోండి. మరి వాటి ద్వారా మీరు దీవించబడాలి అని కోరుచూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ వాక్యము మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంది అని నమ్ముచూ ఉన్నాను. దేవ, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు తండ్రి. ఇదిగో నాయన తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి. స్తోత్రములు తండ్రి. నీవు మమ్మల్ని తండ్రి మరచిపోయే దేవుడవు కాదు తండ్రి. మేము వెళ్తున్న పరిస్థితులు తండ్రి, అవి తండ్రి నీవు మమ్మల్ని మరిచావు అని అన్నట్లుగా మాకు అనిపిస్తుందేమో, కానీ తండ్రి నీవు మాతో వాగ్దానం చేశావు నాయన. నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని చెప్పావు తండ్రి. స్తోత్రములు తండ్రి. నీవు మాకు తోడుగా ఉన్నావు, సహాయకుడుగా ఉన్నావు, ఆశ్రయ దుర్గముగా ఉన్నావు. అందుని బట్టి స్తోత్రములు తండ్రి. ఇదిగోండి తండ్రి, ఎందరైతే తండ్రి ఈ యొక్క వాక్యాన్ని విన్నారో, వాక్యము ద్వారా తండ్రి ఉన్నతంగా తండ్రి ఎంకరేజ్ అవుదురుగా కానీ తండ్రి పలుకుచున్నాం తండ్రి. విత్తబడిన వాక్కు తండ్రి మీ బిడ్డలలో ఫలింపు కలుగజేయునుగా కానీ తండ్రి పలుకుచు ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తూ, మా ఆశ్రయ దుర్గమైన నిన్ను ఎల్లప్పుడూ మేము ఆశ్రయించదము గాక, నీ వైపే ఆనుకునేదము గాక, నీ వైపు చూచేదము గాక అని తండ్రి పలుకుచు బ్లెస్ చేస్తూ, ఇదిగో తండ్రి మీకు మహిమ, ఘనత, ప్రభావం తండ్రి తెలియజేస్తూ, ఎవరు ఏ యొక్క అవసరతలతో ఉన్నారో, ఏ యొక్క అక్కరలతో ఉన్నారో, ప్రతి ఒక్కరి అవసరత, ప్రతి ఒక్కరి అక్కర మీ యొక్క ఐశ్వర్యం చొప్పున తీర్చబడును కాక తండ్రి పలుకుచు బ్లెస్ చేస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్యము మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయవలసిందిగా కోరుచూ ఉన్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.